వెల్కమ్ టు సంజమ్ టాక్స్. మీరు యూఎస్లో ఉన్నారా లేదా ఫ్యూచర్లో యూఎస్ రావాలని ప్లాన్ చేస్తున్నారా? వీసా టెన్షన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కన్ఫ్యూజన్, లీగల్ ప్రాబ్లమ్స్, లోన్లీనెస్ ఇవన్నీ మీరు ఒంటరిగా ఎదుర్కోవాల్సిందేనా? ఈ ఎపిసోడ్ ఒక పాడ్కాస్ట్ మాత్రమే కాదు, చాలామందికి ఇది ఒక డైరెక్షన్. అందరికీ తెలిసిన నవీన్ మలిపెద్ది కాకుండా వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్? నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. సో మొన్న సేవా డేస్ జరిగినాయి కదా మన టీటీఏవి ఇండియాలో. సో మీరు ఎక్కడెక్కడ అంటే సర్వీస్ చేశారు ఇక్కడ మన ఇండియాలో? పుట్టిన గడ్డకు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో అందరూ ఎన్ఆర్ఐస్ చాలా మంది వచ్చినాం ఈసారి. వాళ్ళ ఊరికి వాళ్ళు స్పాన్సర్ చేసుకొని ఏదో ఒక మంచిగా హ్యాపీనెస్ ఇచ్చే కార్యక్రమంలో ఎంతో మంది పంచుకున్నారు మా ఎన్ఆర్ఐలు అందరూ. సో సాధారణంగా చాలా మందికి తెలుగు అసోసియేషన్ అంటే ఫెస్టివల్స్, ఈవెంట్, ఫుడ్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లాగానే అనిపిస్తుంది. సో కానీ ప్రెసిడెంట్గా మీ పర్స్పెక్టివ్లో టీటీఏ అసలు ఎందుకు పుట్టింది? టీటీఏ యొక్క పర్పస్, విజన్ మరియు తెలుగు ఇమిగ్రెంట్స్ జీవితాల్లో చేయాలనుకున్న చేంజెస్? తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అని టీటీఏ ఫామ్ చేసినప్పుడు 10 years బ్యాక్ April 5th రోజు కళలు అండ్ కల్చర్ రెండింటి సేవ అండ్ కల్చర్ రెండింటిని కలిపి మొత్తం వాళ్ళ ఊర్లు ఇక్కడే ఉంటాయి. సో ఇదంతా కనెక్ట్ అయ్యి ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ సంఘాలు చాలా ఉన్నాయి. వై టీటీఏ? ఒక 50 ఏళ్ల కిందట ఒక మంచి ఉద్దేశంతో. ఎందుకంటే అందరూ యుఎస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ ఒక దగ్గర వచ్చి కలవాలి. యుఎస్లో ఉన్న తెలుగు ఎమిగ్రెంట్స్ ఈ రోజు జీవిస్తున్న సింగిల్ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? ఇప్పుడైతే ఈరోజు కరెంట్ సిచ్యువేషన్ అయితే వెల్కమ్ టు సంజమ్ టాక్స్. మీరు యూఎస్లో ఉన్నారా? ఒక తెలుగు ఇమిగ్రెంట్గా లేదా ఫ్యూచర్లో యూఎస్ రావాలని ప్లాన్ చేస్తున్నారా? వీసా టెన్షన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కన్ఫ్యూజన్, లీగల్ ప్రాబ్లమ్స్, లోన్లీనెస్ ఇవన్నీ మీరు ఒంటరిగా ఎదుర్కోవాల్సిందేనా? ఈ ఎపిసోడ్ ఒక పాడ్కాస్ట్ మాత్రమే కాదు, చాలామందికి ఇది ఒక డైరెక్షన్, ఒక సపోర్ట్ సిస్టమ్ అవుతుంది. సంజమ్ టాక్స్ అనేది ఒక సింపుల్ పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, ఇది తెలుగు ఎన్ఆర్ఐ స్టూడెంట్స్, ఫ్యామిలీస్, ప్రొఫెషనల్స్ అందరికీ రియల్ స్ట్రగుల్స్, రియల్ స్టోరీస్, రియల్ సొల్యూషన్స్ గురించి మాట్లాడే ప్లాట్ఫామ్. సర్ఫేస్ లెవెల్ కన్వర్జేషన్స్ కాదు, మన కమ్యూనిటీలో జరుగుతున్న నిజమైన ఇష్యూస్ని లోతుగా మాట్లాడే ఛానల్ ఇది. మీరు యూఎస్లో ఉన్న తెలుగు వాళ్ళైతే ఈ ఛానల్ మీకోసమే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కి పెట్టండి. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కి పెట్టండి. ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడేది తెలుగు అసోసియేషన్స్ అసలు ఎందుకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి, న్యూ ఇమిగ్రెంట్స్ వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏం చేయాలి, లీగల్ ప్రాబ్లమ్స్లో ఎవరిని అప్రోచ్ అవ్వాలి, తెలుగు ఇమిగ్రెంట్స్లో డీప్ రూటెడ్ ఫియర్ ఏంటి? ఈ ఆన్సర్స్ అన్నీ తెలుసుకోవాలంటే ఈ పాడ్కాస్ట్ని లాస్ట్ వరకు తప్పక చూడండి. టుడేస్ ఎపిసోడ్ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ అవర్ లిజనర్స్ ఇన్ ఇండియా అండ్ అక్రాస్ ద ఎన్ఆర్ఐస్ across the world. We are honored to host a leader who represents service, culture, cultural pride, and global Telugu unity. We are discussing community leadership, social responsibility, NRI identity, and giving back to society. Topics that cover directly impact your present and future. And now, let's begin. I'm truly honored to welcome Mr. Navin Reddy Malipeddi, President 2025 to 2026. Telangana American Telugu Association, TTA, a leader who represents service, cultural pride, and global Telugu unity. యుఎస్లో ఉన్న తెలుగు కమ్యూనిటీ వాళ్ళకి ఒక స్ట్రాంగ్ వాయిస్గా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న నాయకుడు. వెల్కమ్ టు సంజమ్ టాక్స్ అన్నా. వెల్కమ్ టు సంజమ్ టాక్స్. సో మీరు అందరికీ సుపరిచితం, తెలంగాణ తెలుగు అమెరికన్ అసోసియేషన్ దాని ప్రెసిడెంట్గా ఉన్నారు ప్రస్తుతానికి. సో అందరికీ తెలిసిన నవీన్ మలిపెద్ది కాకుండా వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజమ్ టాక్స్ ప్రేక్షకులకు, శ్రీకాంత్కి నమస్కారం. థ్యాంక్స్. ఇక్కడ ఈరోజు ఇక్కడికి ఈ పాడ్కాస్ట్ కి పిలిచినందుకు, ఇన్వైట్ చేసినందుకు అండ్ హోల్ వ్యూవర్స్ అందరికి నేను చెప్పేది విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ వెల్కమ్, యువర్ వెల్కమ్. సో నవీన్, నా పేరు నవీన్ రెడ్డి మలిపెద్ది.
నేను యుఎస్లో షార్లెట్ నార్త్ కెరోలినాలో ఉంటాను. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫ్రమ్ 2025 టు 2027 జనవరికి ఎండ్ అవుతుంది. ఓకే. సో ఈ యుఎస్కి వెళ్ళాక బిజినెస్ అంటే ఐటీ అందరూ వెళ్ళినట్టే ఐటీ జాబ్ పైన వెళ్ళడము, అవును. జాబ్ చేసి తర్వాత బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడము, బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసినాక ఒక ఆపర్చునిటీ, నాకు వచ్చిన ఆపర్చునిటీ ఇది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. సో ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసినందుకు మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు ఒక సేవా కార్యక్రమం, సేవ ముందు నుండి మైండ్లో ఉంది. సో ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని యూఎస్కి వచ్చి సంపాదించినాక అన్ని ఆర్గనైజేషన్స్లో ఉన్నాక తెలంగాణ వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి అని ఈ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. సో దానికి నేను ప్రెసిడెంట్గా ఉండడం, ఇది 10th యానివర్సరీ, నాకు ఎంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది కలిసి కష్టపడి బిల్డ్ చేసిన ఈ ఆర్గనైజేషన్ నా చేతిలో 10th యానివర్సరీ వండర్ఫుల్. పెట్టడం చాలా హ్యాపీగా. సో మొన్న సేవా డేస్ జరిగినాయి కదా మన టీటీఏవి ఇండియాలో. సో మీరు ఎక్కడెక్కడ అంటే ఐ మీన్ సర్వీస్ చేశారు ఇక్కడ మన ఇండియాలో? ఎవ్రీ అదర్ ఇయర్ సేవా డేస్ అనేది టీటీఏకి జరుగుతూ ఉంటుంది. సో ఎవ్రీ అదర్ ఇయర్ సేవా డేస్ ఒక ఇయర్ కన్వెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఈ సేవా డేస్ లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుండి వై ఎవ్రీ అదర్ ఇయర్, వై నాట్ ఎవ్రీ ఇయర్ అని నేను ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయినాక అప్పుడు ప్రెసిడెంట్ వంశీ కంచర్కుంట్ల అందరం కలిసి డిసైడ్ చేసింది. మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారు, కోచైర్ మోహన్ రెడ్డి పట్లోల గారు, మెంబర్స్ భరత్ మదారి గారు, శ్రీని అను గారు, అండ్ ఇక్కడ ఇండియా కోఆర్డినేటర్ ద్వారకానాథ్ రెడ్డి గారు. సో అందరం ఎందుకు ఎవ్రీ అదర్ ఇయర్ చేయాలి, ఎవ్రీ ఇయర్ చేయాలి సేవ అని మేము ప్రతి ఇయర్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాము. సో ఈసారి December 9th to 23rd వరకు సేవా డేస్ కార్యక్రమాలు ప్రతి డిస్ట్రిక్ట్స్లో జరిగింది. ఒక 16-17 ప్లేసెస్లో చాలా స్కూల్స్ చాలా హెల్త్ క్యాంప్స్ పెట్టడం కానీ, స్కూల్స్ స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ, డ్రెస్లు ఇవ్వడం కానీ, ఫర్నిచర్ ఇవ్వడం కానీ, అట్లాంటి ఎంతో మంది, ఎందుకంటే బోర్డులో ఉన్న వాళ్ళకు ఏదో చేయాలి, యుఎస్ లో పోయి సెటిల్ అయినాము, మా ఊరికి మేము ఏదో ఒకటి చేయాలి, సొంత ఊరికి పుట్టిన గడ్డకు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో అందరూ ఎన్ఆర్ఐస్ చాలా మంది వచ్చినాం. ఈసారి ఒక 50 మంది ఇండియాకి వచ్చి వాళ్ళ ఊరికి వాళ్ళు స్పాన్సర్ చేసుకొని ఏదో ఒక మంచిగా హ్యాపీనెస్ ఇచ్చే కార్యక్రమంలో ఎంతో మంది పంచుకున్నారు మా ఎన్ఆర్ఐలు అందరూ. సో వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ దీన్ని లీడ్ చేసిన విశ్వకందికి అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి నా తరఫు నుండి థ్యాంక్ యూ చెప్తున్నాను, నాతో పాటు నిలిచినందుకు. ఎందుకంటే మల్లన్న కళ్ళగన్నది చెయ్యాలి, ఎవరికి నార్మల్ ఒక మనిషికి ఒక మనిషి హెల్ప్ చేయాలి అన్నది ఈసారి అందరూ నాతో పాటు చాలా మంది వచ్చారు, అందరం కలిసి చేయడం. ఈసారి మెయిన్ పోయిన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేది కాళ్ళు లేని వాళ్ళను కాలిపై నిలబెట్టాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈసారి 2 ప్లేసెస్లో చేసాము ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవ్వడం. సో ఎంతో హ్యాపీ. ఇలాంటి సేవా కార్యక్రమంలో నేను బాగా కనెక్ట్ అయింది టీటీఏలో సేవా డేస్. దాన్ని ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఒక మంచి వాతావరణంలో, కష్టాలు తెలియని వాతావరణంలో ఒక కష్టాలు ఉంటాయా అని, అంటే జనరల్గా చూస్తుంటాం కానీ చిన్న చూస్తాం కానీ హైదరాబాద్లో పెరిగినాక ఎక్కువ చూడము, ఎక్కువ కష్టాలు తెలియదు. మనం హైదరాబాద్ లో పుట్టిన వాళ్ళకి చాలా. సో ఈ సేవా డేస్ కార్యక్రమం ఫస్ట్ టైం పోయినప్పుడే నాకు బాగా కనెక్ట్ అయిపోయినా. అంటే ఇన్ని కష్టాలు ఉన్నాయా డిస్ట్రిక్ట్స్ కి పోతే, ఎందుకంటే మేము ఒక్కొక్క స్కూల్ కి పోతే ఒకటే రూమ్ లో ఒక 3-4 క్లాసెస్ జరగడం కానీ, వాళ్ళకి డ్రెస్ ఉండకపోవడము, ఫర్నిచర్ లేకుండా కింద కూర్చోవడము, రాసుకోవడానికి బుక్స్ లేకపోవడము. సో ఇవన్నీ చూసినప్పుడు అందరూ ఎన్ఆర్ఐస్ మేము వచ్చి ప్రతి డిస్ట్రిక్ట్ విలేజెస్ చిన్న పల్లెటూరు, హైదరాబాద్ లో అవసరం లేదు, బట్ డిస్ట్రిక్ట్స్ చాలా నీడ్ ఉంది. అయినో గవర్నమెంట్ అంతా చేస్తున్నా కూడా మాకు కూడా ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ చాలా తృప్తిగా ఆ టైంలో మాత్రం మేమందరం ఒక పిక్నిక్ లా ఉంటుంది, మాకు ఏదో వచ్చినాము చేసినాము కాదు, మాకు సంతృప్తి కల్పించేదే ఆ ప్లేస్. వండర్ఫుల్ టు నో దట్. సో many people see Telugu associations mainly as cultural organizations. సో సాధారణంగా చాలా మందికి తెలుగు అసోసియేషన్ అంటే ఫెస్టివల్స్, ఈవెంట్, ఫుడ్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లాగానే అనిపిస్తుంది. సో కానీ ప్రెసిడెంట్గా మీ పర్స్పెక్టివ్లో టీటీఏ అసలు ఎందుకు పుట్టింది, టీటీఏ యొక్క పర్పస్, విజన్ మరియు తెలుగు ఇమిగ్రెంట్స్ జీవితాల్లో చేయాలనుకున్న చేంజెస్ ఏంటి? తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అని టీటీఏ ఫామ్ చేసినప్పుడు 10 years బ్యాక్ April 5th రోజు 2015లో చేసినారు. సో ఆ తెలుగు కళలు అండ్ కల్చర్ రెండింటిని సేవ అండ్ కల్చర్ రెండింటిని కలిపి
ఈ ఆర్గనైజేషన్ ఒక తెలంగాణ కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. తెలంగాణ ఫామ్ అయినప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఒక కల్చర్ కానీ ఫుడ్ కానీ ఇక్కడ యూఎస్లో ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కల్చర్ని నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో అండ్ అక్కడ ఎంతో మంది పిల్లలకు వాళ్ళకు ఏదో ఒకటి అంటే పిల్లలనే కాదు మాతో పాటు నెక్స్ట్ జనరేషన్స్ కూడా సేవ చేయాలి వాళ్ళకు అంటే రూట్స్ కనెక్ట్ అయ్యి ఉండాలి కాబట్టి ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ అందరు ఇక్కడనే ఉంటారు అండ్ వాళ్ళకి మొత్తం వాళ్ళ ఊర్లు ఇక్కడే ఉంటాయి సో ఇదంతా కనెక్ట్ అయ్యి ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు ఎంతో మంది కష్టపడి ఒక ఈ ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేయడం జరిగింది సో దాన్ని మేము ఇంకా కూడా నెక్స్ట్ జనరేషన్స్ మాతో అయిపోయేది కాకుండా నెక్స్ట్ జనరేషన్స్ కి అందివ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఎంతో మంది కిడ్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఇప్పుడు మన దగ్గర బోనాలు బతుకమ్మ తో పాటు సేవా కార్యక్రమాలు యుఎస్ లో చేస్తూ ఇండియాలో సేమ్ టైం ఇండియాలో కూడా చేస్తున్నాం సో ఈ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకు ఆ బోనాలు కానీ బతుకమ్మ కానీ ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు మంచిగా రెడీ అయ్యి రావడము ఆ దాంట్లో ఇప్పుడు బోనాలు తీసుకుంటే ఆ పోతరాజు ఉండడము అండ్ బండి ఇలాంటి అన్ని చూస్తూ ఉంటే వాళ్ళకు ఒక ఫెస్టివల్ వాతావరణం ఇక్కడ అమెరికా సేమ్ థింగ్ బతుకమ్మ అప్పుడు కూడా పూలతో పేర్చడము మంచిగా వాళ్ళు రెడీ అవ్వడము 10 days జరగడము ఫాలోయింగ్ దసరా ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకు కనెక్ట్ అయిపోతున్నారు సో నెక్స్ట్ జనరేషన్స్ కి మనము కష్టపడి వాళ్ళకు నేర్పియాలి అన్నది కాదు మనం చేస్తుంటే వాళ్ళు ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతున్నారు సో వాళ్ళకి అట్ ద సేమ్ టైం అక్కడ బ్లడ్ డ్రైవ్స్ కానీ ఫుడ్ డ్రైవ్స్ కానీ కోడ్ డ్రైవ్స్ కానీ ఇంకా ఎన్నో చేస్తూ ఉంటాం అక్కడ సో సో ఇవందరూ కనెక్ట్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఆల్రెడీ సంఘాలు చాలా ఉన్నాయి వై టీటీఏ ఒక ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 50 ఏళ్ల కిందట ఒక మంచి ఉద్దేశంతో అప్పుడు తక్కువ మంది జనాలు ఎందుకంటే అందరూ యుఎస్ లో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ ఒక దగ్గర వచ్చి కలవాలి అండ్ అక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ ప్రదర్శించడానికి ఒక సెలబ్రేషన్ సో ఇట్లాంటి మంచి ఆలోచనతో సో ఏమవుతుందంటే అక్కడ జనాలు పెరగడం మొదలైంది అంటే యుఎస్ కి 98 నుండి చూసుకుంటే ఫ్లో ఎక్కువ పెరిగిపోయింది యుఎస్ రావడం సో ఆ ఫ్లోని దాంతో పాటు కొత్త ఓకే ఇంకొక ఆర్గనైజేషన్ అవసరం ఉంటుంది అండ్ ఇంకొక ఆర్గనైజేషన్ అట్లా మల్టిపుల్ ఆర్గనైజేషన్ సో ఇది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ఫామ్ అయినప్పుడు డాక్టర్ పైల మల్లారెడ్డి గారు మన ప్లాట్ఫామ్ కూడా ఒకటి ఉంటే తెలంగాణలో జరిగే కల్చర్ ప్రోగ్రామ్స్ కానీ ఆర్ ఫుడ్ కానీ అంటే డిఫరెంట్ కొద్దిగా ఎన్ని ఆర్గనైజేషన్స్ వచ్చినా కూడా జనాలు అంతమంది పెరిగిపోయినారు ఒకప్పుడు మేము మూవీస్ పోతే ఆర్ ఫంక్షన్ పోతే అందరు తెలిసిన వాళ్ళు ఉండేది ఇప్పుడు మేము ఒక బతుకమ్మ చేస్తే ఒక 4-5 వేల మంది వస్తున్నారు దాంట్లో హార్డ్లీ మాకు తెలిసేది ఒక 5% ఉంటుంది మాక్సిమం నేను చెప్పేది 5% లగ్జరియస్ గా చెప్తున్నాను బట్ అంతకన్నా ఎక్కువ లేరు సో జనాలు పెరిగిపోయినారు ఆర్గనైజేషన్స్ పెరిగిపోయినాయి బిజినెస్లు పెరిగిపోయినాయి సో యూ రైజ్డ్ కరెక్ట్ పాయింట్ యుఎస్ లో ఉన్న తెలుగు కమ్యూనిటీ చాలా డైవర్సిఫైడ్ సో న్యూ ఇమిగ్రెంట్స్ స్టూడెంట్స్ ఫ్యామిలీస్ యూత్ ప్రొఫెషనల్స్ అందరూ సేమ్ ఛాలెంజెస్ ఫేస్ చేయరు సో టీటీఏ ఈ డిఫరెంట్ గ్రూప్ని ఎలా హెల్ప్ చేస్తుంది ఇట్లాంటి గ్రూప్స్కి కొత్తగా వచ్చిన న్యూస్ ఇమిగ్రెంట్స్కి కానీ పేరెంట్స్ దూరంగా ఉన్న స్టూడెంట్స్కి కానీ కల్చరల్ అండ్ వాల్యూస్ మెయింటైన్ చేయాలనుకునే ఫ్యామిలీస్కి కానీ అండ్ యూత్కి అండ్ కెరియర్ ప్రెషర్లో ఉన్న ప్రొఫెషనల్స్కి హౌ టీటీఏ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మాకు యాక్చువల్గా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏలో ఒక 16-17 కమిటీస్ ఉన్నాయి సో ఒక్కొక్క కమిటీ ఏంటంటే ఇప్పుడు ఇమిగ్రేషన్ ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అక్కడికి వచ్చినాక ఎంతో ఇష్యూస్ ఏవో ఉంటాయి సో ఇమిగ్రేషన్ కమిటీ లేకపోతే కల్చరల్ కమిటీ చాలా ఈ 16 కమిటీస్ లో అందరూ ఇన్వాల్వ్ అయ్యి వెబినార్స్ ఇవ్వడం కానీ ఆర్ అక్కడ లాయర్స్ తో మాట్లాడడం కానీ ఆర్ హెల్త్ డిపార్ట్మెంట్స్ హెల్త్ వాళ్ళతో మాట్లాడడం సో ఈ 16 కమిటీస్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంటాయి సో చాలా మంది కొత్త వాళ్ళు వచ్చిన నేను అందరికీ అదే చెప్తాను మీరు యుఎస్కి వచ్చాక ఏం చేయాలన్నది తెలియదు ఒకప్పుడు అయితే ఎవరు ఉండకపోయేది ఇప్పుడు అట్లీస్ట్ ఆర్గనైజేషన్స్ ఈ ఆర్గనైజేషన్స్ బెనిఫిట్ ఏంటంటే ఈ కొత్త వాళ్ళు కనెక్ట్ అవుతాయి ఆర్గనైజేషన్ ఎనీ ఆర్గనైజేషన్ డజంట్ మ్యాటర్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కానీ ఆట కానీ తానా కానీ అన్ని సిస్టర్ ఆర్గనైజేషన్సే సో ఒకరికొకరు హెల్ప్ చేసుకు ఉంటారు సో వీళ్ళందరూ కనెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళకి ఎవరికి ఏదైనా ఇన్సిడెంట్ అవుతుంది అంటే ఈ మధ్య కాలంలో చూస్తే యుఎస్ లో యాక్సిడెంట్స్ కానీ ఆర్ ఏదో ప్రాబ్లం ఆర్ ఇక్కడ ఉన్న పేరెంట్స్ అక్కడ వచ్చి ఏదైనా అవ్వడం లేదా ఇక్కడ పేరెంట్స్ కి ఏదైనా అవ్వడం సో ఇలాంటివి అయినప్పుడు వాళ్ళు పానిక్ సిచ్యువేషన్ ఉంటారు వాళ్ళకి ఎవరికైనా లైక్ కోవిడ్ టైంలో తీసుకొని ఎంతో మంది అవుతున్న ఇన్సిడెంట్ ని ఏం చేయలేకపోతున్నారు సో అప్పుడు కిడ్స్ ని ఇండియా పోవాలంటే ఏం చేయాలి సో గైడ్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్స్ చాలా యూజ్ అవుతుంది ఇప్పటికీ నేను చెప్పేది అదే
అందరూ వచ్చిన వాళ్ళందరూ అంటి ముట్టనట్టుగా ఉండేదానికన్నా ఎనీ ఆర్గనైజేషన్ డజంట్ మ్యాటర్. ఒక ఆర్గనైజేషన్స్‌తో కనెక్ట్ అయ్యి ఉండండి. మీకు రేపు ఏదన్నా పానిక్ సిట్యుయేషన్స్ ఈ రోజు రాకపోవచ్చు. బట్ ఎప్పుడో ఏదో నో టైంలో వన్ కెన్ ఎవరికో ప్రెడిక్ట్ ఒకరికి ఎనీథింగ్. వస్తుంటది. రైట్. వచ్చినప్పుడు అరే! వీళ్ళున్నారు. ఓకే. డైరెక్ట్ కాల్ చేయి. నాకు ఎందుకంటే ఇప్పుడు చాలా కాల్స్ వస్తుంటాయి. హ్మ్. ఎప్పుడొస్తాయంటే ఏదైనా అయినంక వస్తాయి. అయినంక వాళ్ళకి ఎవరిని రీచ్ అవ్వాలో తెలీదు. వాళ్ళు మనకు రీచ్ అయ్యి మనం అయ్యేసరికి టైం పడుతుంది. ఆ! బట్ అట్‌లీస్ట్ ఇప్పుడు ఉన్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్‌లో గాని కాల్ చేస్తే ఓకే. కమ్యూనిటీ సర్వీసెస్ ఉంటది. వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ అయిందంటే వాళ్ళు యాక్టివేట్ అవుతారు. హ్మ్. వాళ్ళు చూసుకుంటారు. అంటే ఏది ఇన్సిడెంట్ బట్టి. ఆర్ ఇమిగ్రేషన్ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే ట్రంప్ వి ఆర్ గవర్నమెంట్‌లో సీయింగ్ చాలా లాట్ ఆఫ్ ఇష్యూస్. లాట్ ఆఫ్ రైట్. అసలు ఎన్ని కాల్స్ వస్తున్నాయో తెలుసు. హ్మ్. హ్మ్. వాళ్ళకు వెబినార్ పెట్టడం గాని, ఇమ్మీడియేట్‌గా ఏదైనా రూల్ చేంజ్ అయిందంటే మేము అటార్నీతో వెబినార్ పెట్టిస్తాం. ఓకే. సో హెల్త్‌లో ఏదైనా చేంజ్ అయిందంటే పెట్టేస్తాం. సో అందరిని నేను అడిగేది రండి, జాయిన్ కండి. ఆహ్, మీకు హెల్ప్ అవుతది. మీకు కాకపోతే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి 100%. ఇండైరెక్ట్‌గా హెల్ప్ అవుతది. రైట్. సో ఓవరాల్‌గా టీటీఏ తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ ఐ మీన్ లైక్ it will make your life easier in USA. TTA and any organization, you should be in touch with these kind of organizations. మీకు మీ ఫ్యామిలీస్‌కి గాని ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా దే విల్ బీ ఇన్ ద ఫ్రంట్ టు హెల్ప్ యూ ఔట్. సో ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ ఎనీ అసోసియేషన్. అండ్ ఇంకొకటి మీరు హెల్త్ గురించి కూడా మాట్లాడారు. ఇన్ కేస్ మన వాళ్ళు అక్కడికొచ్చిన తర్వాత పేరెంట్స్‌ని తీసుకొస్తారు. కొందరు ఇన్స్యూరెన్స్ తీసుకోరు. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా మటుకు ఇన్స్యూరెన్స్ తీసుకోరు. హెల్త్ ఇన్స్యూరెన్స్. సో అట్లాంటి సిట్యుయేషన్ ఏదైనా వచ్చాయా ఇంతకు ముందుకు? వస్తే మీరేమైనా హెల్ప్ చేసారా ఎవరికైనా? ఒకవేళ తీసుకోకపోతే అసలు ఏం చేయాలి? వాళ్ళు ఎవరి దగ్గరికెళ్ళాలి ఇట్లాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా వాలిడ్ ఇది. వాళ్ళొచ్చినాక ఇన్స్యూరెన్స్ అనేది ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేట్ చేయాలి. అంటే రైట్. ఎవరైనా మనము పోయిన ఎవరైనా. సో అందుకోసమే ఇప్పుడు విల్ అండ్ ట్రస్ట్ గాని, ఇది గాని వెబినార్స్ ఇవ్వడం. వెబినార్స్ పెడుతూ ఉంటాం అందుకే. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఏమైనా ఇన్సిడెంట్ అయితే వాళ్ళున్న పానిక్ సిట్యుయేషన్‌లో వాళ్ళకు ఆలోచించే అది ఉండదు కాబట్టి అవును. మా కమ్యూనిటీ సర్వీసెస్ కానీ ఎవరైనా మాకు కనెక్ట్ అయ్యి ఉన్న ఒక సిటీలో అక్కడ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా పోయి కలవడము. వాళ్ళకి ఏం చేయాలో చెప్పడము. ఆర్ ఒకవేళ వీసా అక్కడ వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఇండియా పోవాలంటే వీసా కావాలి. సో కౌన్సిలేట్ జనరల్‌తో మాట్లాడడం గాని, లెటర్ ఓకే. ఇవ్వడం గాని, ఆర్ ఓకే. ఏదైనా అవసరమైతే లెటర్ ఇవ్వడం. లేకపోతే ఒకవేళ ఏమైనా పెద్ద ఇన్సిడెంట్ అవుతే ఆహ్, దాని ప్రాసెస్‌ని స్టార్ట్ చేయడం గాని, ఫాలో చేయడం గాని, కోఆర్డినేట్ చేయడం గాని, హ్మ్. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం గాని, ఎన్నో బ్యాక్ ఎండ్ చాలా ఉంటాయి. అంటే వాళ్ళకి సింపుల్‌గా వాళ్ళకేం తెలుసంటే ఒక ఇన్సిడెంట్ అయినంత వరకే వాళ్ళకి తెలుసు. అవును. కాకపోతే ఇన్సిడెంట్‌తో పాటు అన్ని ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ టీటీ. సో అందరూ ఏం చేస్తారంటే అన్ని ఆర్గనైజేషన్‌లో ఒక కమిటీ ఉంటుంది దానికి. ఈ ప్రతి కమిటీ ఏం చేస్తారంటే వాళ్ళ బాధ్యతగా హ్మ్. వచ్చినోళ్ళకు కష్టం కావద్దు, నొప్పి కావద్దు అన్నది. ఎందుకంటే రీసెంట్‌గా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. హ్మ్. జరిగినప్పుడు చాలామంది మా టీమ్‌లో మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీ గాని, ఆర్‌విపిస్ గాని వాళ్ళు కొంతమంది పోతారు. పోయి వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళకి నిజంగా వాళ్ళ స్టాపింగ్ పాయింట్ ఏంటి? వీసానా? లెటరా? ఫ్లైట్ టికెటా? డిపెండ్స్. రైట్. ఇక్కడ చాలా జరుగుతున్నాయి. రైట్. సో అక్కడ వాళ్ళు జాయిన్ అయ్యేసి వాళ్ళకి లైఫ్ ఈజీ చేస్తున్నారు. సో ఇప్పుడు చాలా మటుకు అంటే అసోసియేషన్‌కొచ్చి కాంటాక్ట్‌లో ఉంటే పర్లేదు. లేని వాళ్ళు సైలెంట్‌గా స్ట్రగుల్ అవుతున్నారు. అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక, ఎక్కడ ఎళ్ళాలో తెలియక. సో హౌ యూ ఆర్ గోయింగ్ టు కవర్ దట్ గ్యాప్? మేము వెబ్‌సైట్‌లో 1866 టీటీఎస్ సేవ హుహు. అన్నది ఒక హాట్‌లైన్ పెట్టేసాం. హ్మ్. అది ఏమవుతుందంటే ఫస్ట్ చైర్‌కెళ్తుంది. అంటే ఎవరైనా కాల్ చేస్తే వెబ్‌సైట్‌కెళ్ళేసి జస్ట్ ఆల్ దే హావ్ టు నో ఈస్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆర్ సమ్ ఆర్గనైజేషన్. సో దాంట్లోకెళ్తే ఈదర్ 1866 టీటీఎస్ సేవ అని ఉంటుంది. ఆర్ వెబ్‌సైట్ ఉంటుంది. సో కమ్యూనిటీ సర్వీసెస్ చైర్‌కెళ్తుంది ఆ హ్మ్. నంబర్. తర్వాత కో-చైర్స్‌కెళ్తుంది. సో ఒక 4, 5 పీపుల్ ఉంటారు లైన్‌లో. ఎవరో ఒకరు ఆన్సర్ చేస్తారు, గైడ్ చేస్తారు. ప్రాపర్‌గా ఎవరిని రీచ్ అవ్వాలి అన్నది రీడైరెక్ట్ చేస్తారు. సో మనకు వెబ్‌సైట్‌కెళ్ళి చూసుకుంటే ఈజీగా Yes. ఎవ్రీథింగ్ విల్ బి అసిస్టెడ్ ఫ్రమ్ దేర్. Yes. గుడ్ టు నో దట్. సో లీగల్ ఇష్యూస్ అండ్ వేరే ఉంటాయి గదా! మనకి జనరల్‌గా ఆహ్, ఎక్స్‌పెన్సివ్ సర్వీసెస్. మీరు చెప్పినట్టు ఇందాక హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అవన్నీ ఎక్స్‌పెన్సివ్ సర్వీసెసే. సో అందులో మనము జనాలకి ఐ మీన్ ఎన్ఆర్ఐస్‌కి స్పెసిఫిక్‌గా ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం అనేది జరిగిందా? చాలా చాలా మటుకు జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. గో ఫండ్ ఓపెన్ చేస్తారు. హుహు. గో ఫండ్ ఫ్యామిలీ వాళ్ళే ఓపెన్ చేస్తారు. ఆర్గనైజేషన్స్ ఇట్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ డబ్బులు తీసుకోదు. జనరల్ సర్వీస్ కోసమే ఎవరన్నా డొనేట్ చేస్తుంటారు. ఇప్పుడు హ్మ్. నేనున్నా ఆర్ ఎవరైనా మొత్తం కమిటీ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ గ్రూప్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఆర్‌విపిస్ ఉంటారు.
అంతా వాళ్ళే వేసుకొని చేస్తారు. వాళ్ళు సంపాదించిన దాంట్లో కొద్దిగా తీసి హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ టాప్ ఆఫ్ ఇట్ వాళ్ళు చేయలేనిది ఆర్ వాళ్ళు వేసింది కాకుండా గో ఫండ్‌తో మొత్తము వాళ్ళ కనెక్షన్స్‌తో అంతా అక్కడ ఉన్న నైబర్‌హుడ్స్‌తో చేసి వాళ్ళకొక ధైర్యంలాగా ఓకే. ఇంత అమౌంట్ రీసెంట్‌గా అయిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఒకటి అని చెప్పలేను నేను. చాలా ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్స్‌లో గో ఫండ్ ఓపెన్ చేసి వాళ్ళకు ఫండ్స్ రైజ్ చేసి అదొక్క ఆ ఇన్సిడెంట్ కోసమే కాకుండా కొద్దిగా కుషన్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఇంతమందికి ఇంత హెల్ప్ చేసి So we have certain limit yes, to help it. yes. And legal issues paranga, how you are educating them, or else how you are giving the help. రైట్. అందుకే ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అనేది ఆ కమిటీ ఏం చేస్తుందంటే లాయర్స్ ఇప్పుడు సోమిరెడ్డి లా ఫార్మ్ ఉంది. భాను వీళ్ళేంద్ర గారు ఉన్నారు. సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వాళ్ళ వెబినార్స్ పెట్టించో లేకపోతే డైరెక్ట్ మాట్లాడిపించో వాళ్ళకి అయిన మా గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో వాళ్ళ క్వశ్చన్స్ రేజ్ చేస్తే వీళ్ళు ఆన్సర్ చేస్తారు. అండ్ సేమ్ టైం ఇమిగ్రేషన్ కాకుండా ట్యాక్స్ పరంగా కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. చాలా మందికి ఆడిట్లు పడడం కానీ ట్యాక్స్ లో ఏం చేయాలో తెలీదు. సో అనిల్ గాంధీ గారితో కానీ ఇలా ట్యాక్స్ వాళ్ళతో మనకు వాళ్ళకు ఒక వెబినార్ పెట్టడం మాట్లాడడం వాళ్ళు కూడా ఏంటంటే అవైలబుల్ లో ఉంటారు. ఇంతవరకు నాకు తెలిసి మేము ఎందుకు ఆన్సర్ చేయాలి, మాకు డబ్బులు కడితేనే ఆన్సర్ చేయాలి అన్నది ఎవరు చేయరు. ఆర్గనైజేషన్ నుండి వాళ్ళు వచ్చారంటే ఓకే మాకు ఓకే వాళ్ళకి చెప్తారు. బట్ ఇన్ ఓవర్ వ్యూ అయితే ఇస్తారు. తర్వాత ఇన్ డెప్త్ గా వెళ్తే వాళ్ళకు వాళ్ళ టీమ్ అసైన్ చేస్తారు. ఏదో హెల్ప్ అయితే సో లీగల్ పరంగా చూసుకుంటే ఇమిగ్రేషన్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా ఈ మధ్య బాగా వస్తున్నాయి ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ లో. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా అటార్నీకి హుకప్ చేస్తాము. జనరల్ గా ఫ్యామిలీలో నన్ను అడిగితే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లో ఎవరు ఏం చేయలేరు. నాట్ ఎనీ ఆర్గనైజేషన్. ఒకటి ఏంటంటే ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళకే ఎంతో డిఫరెన్సెస్ ఉంటాయి. సో అలాంటి డిఫరెన్సెస్ లో చేయాలి అనుకుంటే చేయలేము. కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తాము, మాట్లాడతాము. కానీ అంతకన్నా ఎక్కువ చేయలేము. సో అటార్నీ హస్ టు హెల్ప్. బట్ స్టిల్ వి హావ్ ఎ సపోర్ట్ సిస్టమ్ వేర్ దే కెన్ కౌన్సిల్ దెం. కరెక్ట్. కౌన్సిలింగ్ ఇవ్వకపోతే ఇప్పుడు దేశం వచ్చిన తర్వాత ఎవరితో అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఎవరితో మాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ఇదంతా వాళ్ళను ట్రై చేస్తాం మాట్లాడడానికి. ఎవరన్నా అంటే అంతా పేషెంట్స్ తో డీల్ చేయాల్సి. సో ఏదో ఆవేశంతో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఐడియా కాదు కదా కొట్టడానికి. సో అక్కడ కూర్చున్న వాళ్ళకి కూర్చోబెట్టి మాట్లాడడం కానీ సెట్ చేయడము ట్రై చేస్తాం. మాక్సిమం చేస్తాం. మాతో కాంది ఇంకా అటార్నీస్ కి వెళ్తుంది. రైట్, పర్ఫెక్ట్. సో ఈ మధ్య మనము డాలస్ లో చూసాము, ఇంకా వేరే స్టేట్స్లో కూడా అనుకుంటే, బట్ మనకు ఫెమిలియర్గా డాలస్ నుంచి వస్తుంది. ఈవెన్ మన డాలస్ రెసిడెంట్స్ కూడా చాలా కన్సర్న్గా ఉన్నారు దాని మీద. మన వస్తున్న యూత్ సినిమా థియేటర్లో వెళ్ళి అక్కడ హంగామా చేయడం, ఇవన్నీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నారా? ఇట్లాంటివి చేయొద్దు, మన దేశం కాదు ఇది, మనం ఇట్లా చేస్తే ఏం పరిణామాలు, అంటే వాట్ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ వీఆర్ గోయింగ్ టు ఫేస్, వాట్ ఈస్ ద civic sense we should have when we are living in other country, and we should avoid all these kind of things. So are you educating the fresh people? Yes. ఇంతకు ముందు ప్రాబ్లం లేకుండే. ఇంతకు ముందు ఒకవేళ బయటికి వెళ్ళి చేసినా కూడా ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఇది అందరిని ఎడ్యుకేట్ చేసే టైము. ఎందుకంటే మనము when you are in Rome be Roman అన్నట్టు. అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ళది ఎంత మనోళ్ళు ఉన్నా కూడా వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాల్సింది. సో అందుకోసమే అందరికి ఇంతవరకు మేము కూడా అంటే ఏ ఈవెంట్ అయినా మంచి బహిరంగంగా మంచిగా ఉండేది. బట్ ఇప్పుడు ఆ డేస్ మనకి కావు కాబట్టి ఓకే లెట్స్ వాళ్ళతో పాటు కలిసి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి, ఒకవేళ మనం ఏదైనా ఈవెంట్ చేస్తుంటే అక్కడ ఉన్న సిటీ కౌన్సిల్స్ కానీ, మేయర్ కానీ, గవర్నర్ కానీ, సెనెట్లను కానీ ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా కలుపుకొని మనం వాళ్ళని అగేన్స్ట్ కాదు, మనం కలిసి ఇట్స్ కల్చర్ ని మనం ప్రమోట్ చేసుకోవాలి. ఆ మూవీస్ అనేది అందరికీ చెప్తున్నాం. మూవీ వాచ్ చేయడం కానీ ఇంకా ఇక్కడ ఇండియా కాదు కదా. సో ఆ ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ కావద్దన్నది చాలా మటుకు ఐ థింక్ ఇప్పుడు కొద్దిగా అట్లీస్ట్ అవేర్నెస్ అయితే వస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి పీపుల్ ఆర్ గెటింగ్ అవేర్. అండ్ ఇంకా కూడా ఈ స్టూడెంట్స్ ది ఈ మధ్య చిల్లర దొంగతనాలు విన్నాం మనం. సో ఇవన్నీ కూడా ఎట్లా అవాయిడ్ చేయాలి, మన పిల్లల్ని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి బిఫోర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇండియా? హౌ బీయింగ్ అ కమ్యూనిటీ ఆర్ అసోసియేషన్స్ లైక్ టీటీఏ ఆర్ట్ ఆర్ ఎనీ అదర్ థింగ్, వీళ్ళకి ఎట్లా మనం కన్వే చేయాలి మెసేజ్? ఐదర్ ఫ్రమ్ రూట్ లెవెల్ నుంచా, బిఫోర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇండియా నుంచా, లేకపోతే ల్యాండ్ అయిన తర్వాత యూనివర్సిటీస్లో ఏమన్నా మనము ఇట్లాంటి అవేర్నెస్ కోర్సెస్ పెట్టించడమా, ఇట్లాంటివి ఏమైనా చేయగలమా? ఇండియా నుండి వచ్చిన వాళ్ళని అంటే ఇండియాలో మాత్రం మనం ఏం కంట్రోల్ చేయలేము. ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ ఇక్కడ పేరెంట్స్ కానీ
ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ అన్నీ ఉన్నాయి. యూఎస్కి వచ్చినాక ప్రతి కాలేజ్లో మాస్టర్స్కి వచ్చినాయి ఆ. వాళ్ళ అల్యూమినీస్ ఉంటాయి, ప్రతి యూనివర్సిటీలో అల్యూమినీస్ ఉంటాయి. ఉమ్. సో ఒకప్పుడు తెలియకుండా చేసేది ఇది ఏదో తెలిసి ఏదో అంటే ఇండియాలో లాగా ఈజీ ఉంటుంది, ఏదో కరెక్షన్ తో బయటకు వస్తాము అట్లా ఉండదు కాబట్టి. సో అందరినీ చాలా మటుకు యూనివర్సిటీ లెవెల్లోనే వాళ్ళు వచ్చినాక వాళ్ళతో మాట్లాడేసి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆర్గనైజేషన్స్ లో ఏమవుతుందంటే చాలా మంది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు. సో వాళ్ళు ఇన్వాల్వ్ అయినందుకు ఏమవుతుందంటే ఇక్కడ జరిగేటి అని వాళ్ళు చూస్తుంటారు, మాట్లాడుతుంటారు. వాళ్ళకు వర్క్ టెంపరీ పార్ట్ టైం వర్క్ చేసుకుంటుంటారు. సో చాలా మందికి ఇవన్నీ చేయొద్దు అని తెలిసింది కానీ బట్ వన్స్ ఇన్ వైల్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అది చాలా బాధాకరం. వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళని అప్పుడు ఎడ్యుకేట్ చేయడం కానీ అప్పుడు వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాల్సి మిస్టేక్ అయిపోయింది. సో దాన్ని మనం ముందు ఎట్లా అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా వస్తూనే ఉన్నారు. సో వీ షుడ్ మేక్ దెమ్ అవేర్. సో మన అసోసియేషన్స్ నుంచి ఎనీ కైండ్ ఆఫ్ అసోసియేషన్ ఏదన్నా ఆలోచన చేస్తున్నారా ఇట్లా చేస్తే బాగుంటుంది, మనం ఇట్లాంటి ఎడ్యుకేషన్ వీళ్ళకి ఇవ్వాలి, అవేర్నెస్ ఇవ్వాలి అని. అండ్ రీసెంట్గా కూడా ఐ థింక్ ఇన్ లండన్ ఐ గెస్ యూఎస్లో కూడా జరిగే ఉంటుంది హనీ ట్రాప్ బాగా జరుగుతున్నాయి. సో దాంతో భాగంగా చైల్డ్ అబ్యూస్ అని అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ అబ్యూస్ బట్ ఏజ్ తక్కువ ఉండి మైనర్గా ఉండే పిల్లల్ని మన వాళ్ళు ఇండియన్స్ తెలుగు వాళ్ళగా అయిండొచ్చు, గుజరాతీస్ అయిండొచ్చు, ఇది అయిండొచ్చు. బట్ రీసెంట్గా లాస్ట్ 2-3 days కింద లండన్లో జరిగింది ఒక ఇన్సిడెంట్. అట్లా మన యూఎస్లో కూడా కామన్గా జరుగుతూనే ఉంటాయి. తెలియక మన వాల్మార్ట్లను లేకపోతే ఇక్కడ శామ్స్లను బయట ఎక్కడ చూసినప్పుడు వీళ్ళు ఐ కాంటాక్ట్ చేసి వాళ్ళని అప్రోచ్ అవ్వడం, అది పోలీస్ వాళ్ళే దీన్ని ట్రాప్ చేయడం, వాళ్ళు నిజంగా వాళ్ళే వచ్చి మఫ్టీలో వచ్చి ఇవన్నీ చేయడం. సో ఇవి అవేర్నెస్ లేక మన వాళ్ళు దే ఆర్ గెటింగ్ ట్రాప్. సో హౌ టు సేవ్ దెమ్? ఇంకా వెబినార్స్ తోనే ఎడ్యుకేషన్ తోనే చేయడం. ఎందుకంటే అవన్నీ ఎవరు ప్రాబ్లమ్స్ లో పడాలని చేయరు. కాకపోతే అక్కడ ఉన్న సిస్టమ్ వాళ్ళు పట్టుకోవడానికి అంటే ప్రికాషన్ కోసమే చేస్తారు కానీ బట్ ఎస్ అవేర్నెస్ లేదు మెయిన్ గా. సో దానికోసమే ఎడ్యుకేషన్ ఈ కమ్యూనిటీ వెబినార్స్ కానీ ఆర్ ఏదైనా మేము పెట్టించేది అందుకోసం. సో బేసిక్ గా ఒకరు కొత్తగా కంట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎలాంటివి అవాయిడ్ చేయాలి అవి చెప్పగలరా మీరు? సో జనరల్ గా ఒక లే మ్యాన్ ఫస్ట్ టైం దే కమింగ్ ఆర్ ల్యాండింగ్ ఇన్ యుఎస్ అండ్ దే డోంట్ నో ఎనీ కైండ్ ఆఫ్ సొసైటీ నార్మ్స్ అండ్ ఆల్. సో వాడు ఎలా ఉండాలి? యూఎస్కి వచ్చినప్పుడు మల్టిపుల్ వేస్ రైట్, స్టూడెంట్ లా కానీ విజిటింగ్ వీసా కానీ ఆర్ P3s కానీ అది ఏదైనా వీసా ఉండొచ్చు, రిలీజియస్ వీసా చాలా ఉన్నాయి. బట్ అందరికి రాగానే మనం కనెక్ట్ అయ్యి ఉండరు. కనెక్ట్ అయ్యి అవ్వడానికి అందుకోసమే నేను అనేది మనం అవేర్నెస్ చేయలేకపోయినా మన ఇప్పుడు ఈ డిస్కషన్ ద్వారా ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే దే కెన్ సేఫ్ గార్డ్ దెమ్సెల్వ్స్. యూఎస్లో సోషల్ నార్మ్స్ ఏంటి, ఇండియాలో ఎట్లా పడితే అట్లున్నా ఎవడేం పట్టించుకోవచ్చు, ఎవరేం అనరు. ఎవరైనా మనం చెడాయించినా ఎప్పుడైనా పోలీసు వాళ్ళు లేకపోతే వాళ్ళు కొంచెం హుషారు ఉంటే ఏదో ప్రాబ్లం అనేది జరుగుతుంది. కానీ మన వాళ్ళు అక్కడ తెలియక వచ్చి హనీ ట్రాప్ అని కానీ లేకపోతే ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఎలా ఉంటే అసలు ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు ఐ టు ఐ కాంటాక్ట్ చేయొచ్చా? మనం జనరల్ ఇక్కడ ఇండియాలో అందరితో ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. జనరల్గా ఐ టు ఐ కాంటాక్ట్ ప్రాబ్లం లేదు. అంటే రూల్స్ అనేది ఎక్కడైనా ఉంటాయి. యుఎస్ లో కొద్దిగా గట్టిగా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. సో అక్కడ రాగానే ఏం చేయాలి అనేది ఒకప్పుడు ప్రాబ్లము. అంటే ఇవేంటంటే వాళ్ళకి తెలియక వాళ్ళకు తెలియక ఏం చేయాలో తెలియక అది మనం ఎక్స్పెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి చెప్పలేము. అంటే ఓకే నీకు ఈ ప్రాబ్లం వస్తుంది, మన జ్యోతిష్యం కాదు, మనకి ప్రతి ఒక్కరికి చెప్పలేము. ఒకటి ఏంటంటే మనకి ఈ వెబినార్లు అందుకోసమే చాలా మందితో ఏదో ఒక వెబినార్లు అందుకే నడుస్తూ ఉంటాయి. బట్ అందరూ ఫాలో అవ్వాలి అని లేదు, అందరూ వినాలని లేదు. అదేంటంటే కొద్దిగా ఏమవుతుందిలే అన్న మైండ్ సెట్ ఉండడం, తీసుకోకూడదు. కాకపోతే మాక్సిమం మన ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు వచ్చి దొంగతనాలు అనేది చిన్నది ఏముందిలే చిన్నది అనుకోవడం కాదు, చిన్నదైనా పెద్దదైనా దొంగతనం. సేమ్ థింగ్ హనీ ట్రాప్ కూడా ఎవరు అయినా ఏ ఏజ్ అయినా కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బెటర్. కాకపోతే అందరికి అది తప్పు అని తెలియదు. వాళ్ళు కూడా అన్ని ట్రాప్ వేసినప్పుడు కూడా వీళ్ళకి తెలియకనే ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనం బయట కంట్రీలో ఉన్నప్పుడు మన పని మనం చూసుకొని వేరే వాళ్ళ దాని గురించి ఎక్స్ట్రా ఏం ఆలోచన చేయకుండా మన లైఫ్, మన ఫ్యామిలీ, మన రెస్పాన్సిబిలిటీస్, మన జాబ్ అంతే. యుఎస్ ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ. అది ఊరికే అనలేదు. అండ్ ఇట్స్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఇండియా నుండి పోయిన వాళ్ళకి, నాట్ ఈవెన్ జస్ట్ ఇండియా, ప్రతి వరల్డ్ లో ఎక్కడ నుంచి వచ్చిన అందరికి ఆపర్చునిటీ. ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. రైట్. సో మదర్ ల్యాండ్ ఇక్కడ, అదేమో మన నెక్స్ట్ వర్క్ చేసే ప్లేస్. సో అక్కడ ఉన్న రూల్స్ ఏంటో మనకు తెలుసుకొని అది ఫాలో అవ్వడం బెస్ట్.
సో మీరు థౌజండ్స్ ఆఫ్ తెలుగు ఇమిగ్రెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు రెగ్యులర్గా యాజ్ అ బీయింగ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ టీటీఏ. యూఎస్లో ఉన్న తెలుగు ఇమిగ్రెంట్స్ ఈ రోజు జీవిస్తున్న సింగిల్ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? ఇప్పుడైతే ఈ రోజు ఎట్ దిస్ కరెంట్ సిచ్యువేషన్ అయితే ఇమిగ్రేషన్. ఎందుకంటే ట్రంప్ పాలసీస్ కానీ అవి కొద్దిగా చేంజ్ అవుతూ ఉన్నాయి ఇమీడియట్గా. రైట్. హెచ్ వన్ వీసాలకు కానీ ఆర్ ఏదన్నా గ్రీన్ కార్డ్ వాళ్ళకి కానీ సిటిజన్షిప్ వాళ్ళు కూడా కొద్దిగా వచ్చి పోవాలన్నా కూడా ఆలోచించే సిచ్యువేషన్. సో అందరినీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎస్ దిస్ నాట్ యువర్ టైం. కొద్దిగా మనం ఆ టైం బట్టి కొద్దిగా మనం ఎడ్యుకేట్ చేసుకొని అక్కడ జరుగుతున్న దాంట్లో రూల్స్ కొద్దిగా ఫాలో అయ్యి, రూల్స్ ఫాలో అవ్వడమే ఉత్తమం. అవును. సో ఫాలో అయ్యి దాంట్లో వచ్చే ఈ ఇమిగ్రేషన్ ఇష్యూస్ మన చాలా థ్రెడ్స్ ఉంటాయి. సో ఆ ఫోరమ్స్లో జాయిన్ అవ్వి ఏమవుతుంది ఏం చెక్ చేసుకోవడం కానీ, చాలా మంది లాయర్లు ఉన్నారు. అందరూ వాళ్ళు ఆర్గనైజేషన్స్ త్రూ కాక వాళ్ళు కూడా సపరేట్ వెబినార్స్ పెడుతున్నారు. సో అవి వినేసి ఫాలో అవ్వడం తప్ప ఏమీ చేయలేదు. సో అందరూ కేర్ఫుల్ ఉండండి, కేర్ఫుల్ ఉండాలి. ప్లస్ ఇంకొక కొన్ని ఇయర్స్ కొద్దిగా టఫే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ యూఎస్లో. సో మన ఇప్పుడు టీటీఏ నెక్స్ట్ విజన్ ఏంటి? తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది. సో ఈ 10 ఇయర్స్ చాలా సక్సెస్ఫుల్గా కన్వెన్షన్స్ కానీ, సేవా డేస్ కానీ, ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ చాలా కార్యక్రమాలు చేసింది. అండ్ దీన్ని ఈసారి ఇంకొద్దిగా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోదాం. సో ఇప్పటి వరకు 10 ఇయర్స్ ఒక లెక్క అయితే నెక్స్ట్ 10 ఇయర్స్ ఇంకొకలాగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఇంతవరకు ఓన్లీ యుఎస్లోనే కాన్సన్ట్రేట్ చేసినాం. అంటే యుఎస్లోనే వచ్చిన వాళ్ళు ఎక్కువ. సో ఇప్పుడు యుఎస్లో అందరము ఉంటే పేరెంట్స్ అందరూ ఇండియాలోనే ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఇక్కడ కనెక్షన్ వరల్డ్ చిన్నగా అయిపోయింది. సో ట్రాన్స్పోర్టేషన్ రావడం, ఫ్లైట్స్ కానీ ఆర్ ఇంటర్నెట్ కానీ అన్నీ వచ్చినాక పేరెంట్స్ అందరూ ఇక్కడ అయిపోయారు, కిడ్స్ అందరూ అక్కడ అయిపోయారు. సో పేరెంట్స్ అక్కడికే వస్తుంటారు, కిడ్స్ ఇక్కడికి వస్తుంటారు. సో ఈ కనెక్టివిటీని బాగా పెంచాలి అని ఏం చేస్తున్నామంటే తెలంగాణలో కూడా కమిటీస్ ఫామ్ చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఒకటి ఫామ్ చేసేసి దాంట్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్లో ప్రతి డిస్ట్రిక్ట్, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ, ఆర్బీపీస్ కానీ వాళ్ళ ఊరికి వాళ్ళు ఏదో చేయాలన్నది ఎట్లయితే ఉందో సేమ్ ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు రీసెంట్గా మేము నిజామాబాద్లో ఒక సేవా డేస్ కార్యక్రమంలో మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక 100 మెంబర్స్ కలిసి ఇక్కడ ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యారు. సో వాళ్ళ టీ షర్ట్స్ వేసుకోవడం కానీ, ఏమైనా ఇష్యూ వచ్చిందంటే వాళ్ళు పోయి చూసుకోవడము అట్లా. సో సేమ్ థాట్లో మేము అన్ని స్టేట్స్లో ప్రతి డిస్ట్రిక్ట్స్లో తెలంగాణలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఒక మన టీటీ వాళ్ళు ఉంటే అక్కడ ఏదైనా అయ్యింది అన్నాక ఎవరిని ఎత్తుకోవడం తప్పుతుంది. ఓకే, ఇక్కడ ఈ కమిటీ ఉంది, సేమ్ అక్కడ కమ్యూనిటీ సర్వీసెస్ ఎలా ఉందో ఇక్కడ కూడా ఒక బోర్డు చేసి, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఆర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ చేసి ఏదైనా అయ్యింది అంటే వీళ్ళు ఇక్కడ చూసుకునేటట్టు. సో తెలంగాణ అండ్ యుఎస్ లో అయ్యే ఇష్యూస్ ఏదన్నా కలిసి సో మన కమ్యూనిటీకి యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఎస్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, బేసిక్గా టాటా కానీ, మన టీటీఏ కానీ, తానా కానీ, ఇంకోటి ఏంటి ఆటా, ఇవన్నీ ఉన్నాయి కదా. సో మన తెలుగు అసోసియేషన్స్కి, మన తెలుగు పీపుల్కి దే ఆర్ హెల్పింగ్ అవుట్. సో ఇండియాలో చేస్తున్నారు, యూఎస్లో చేస్తున్నారు. బట్ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఎవ్రీ మీన్స్. అంటే నా దేశం ఏంటి అనేది ట్రంప్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు, మాగా ఆల్రెడీ ఉంది. సో మన అసోసియేషన్స్ మన ఐడెంటిటీని ఒక సేఫ్ గార్డ్ సిచ్యువేషన్లో పెట్టడానికి అక్కడ లోకల్స్కి మనం ఏమైనా హెల్ప్ చేస్తున్నామా? సేవ్ మన ఇండియన్ డయాస్పరా కాకుండా అమెరికన్ డయాస్పరాకి are we doing anything, or any community or any association is doing that? Correct. And if doing, why they are doing, if not, why they are not doing, and why it is important to serve the American society being a abroad association. ఇంతకుముందు చెప్పినట్టు శ్రీకాంత్, సేవా డేస్ ఇక్కడ ఇండియాలో వచ్చి ఎట్లా చేస్తున్నామో సేమ్ థింగ్ యూఎస్లో కూడా. ఎస్, ఎందుకంటే మనం అక్కడనే ఉద్యోగాలు పోయి అక్కడే సెటిల్ అయ్యి ఉన్నాం. సో మనం సెటిల్ అయినందుకు అక్కడ మన అడాప్ట్ చేసుకోవడం కానీ, దాంట్లో ఇప్పుడు ఫుడ్ డ్రైవ్ ఎవరికి మన ఇండియన్స్కి ఏం చేయము. సో ఫుడ్ డ్రైవ్ అక్కడ ఫుడ్ అంతా కలెక్ట్ చేసి తీసుకెళ్ళి షెల్టర్ హోమ్లెస్ వాళ్ళకి కానీ ఆర్ ఏజ్ అయిపోయిన వాళ్ళకి కానీ. సో సేమ్ కోట్ డ్రైవ్ వింటర్లో వచ్చిందంటే వాళ్ళకు చలి పెడుతుంటది, హోమ్లెస్ ఉంటారు. సో చాలా మంది ఉన్నారు అక్కడ కూడా. సో ఆ షెల్టర్స్కి వెళ్ళి ఇవ్వడం కానీ, అండ్ సేమ్ టైం నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ నేర్చుకోవడానికి సేమ్
మనం మనిషికి హెల్ప్ చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఇది చేసింది కాబట్టి అక్కడ ఎన్నో సర్వీసెస్ చేస్తుంటాం. ఇప్పుడు స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ అంటే స్కూల్ వరకు అక్కడ ఫ్రీ ఉన్నా కూడా నెక్స్ట్ చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు అక్కడ. సో అందరికీ వాళ్ళందరినీ చేతనైనంత మొత్తం ఎలా మనం ఏం చేయలేదు. ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా మొత్తం చేయలేదు. గవర్నమెంట్ చేసే దాంతో పాటు ఇక్కడైనా అక్కడే సేమ్ థింగ్ మనం వెళ్ళేసి మన అసోసియేషన్ మెంబర్స్ అందరు వెళ్ళేసి ఫుడ్ కుక్ చేసి పెడతారు. ఒక్కొక్కసారి టిన్స్ అంతా కలెక్ట్ చేసి ఇస్తారు, డ్రెస్సెస్ ఇస్తారు. సో చాలా కార్యక్రమాలు చేసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైనా మన ఫంక్షన్ అయినా ఈవెంట్ అయినా అక్కడ సిటీ కౌన్సిల్స్ ని కానీ అక్కడ ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. మన నేబర్స్ కానీ వీళ్ళు అందరినీ ఇన్వైట్ చేస్తాం. మన పార్టీ ఇంట్లో పార్టీ అయినా కూడా మన నేబర్స్ రావడము అట్లాంటి కార్యక్రమాలు చాలా వాళ్ళని కలుపుకోవడానికి ట్రై చేస్తుంటాం. కొన్ని ప్లేసెస్ లో ఏమవుతుంటే ఎక్కువ మంది ఇండియన్స్ అయ్యేసరికి వాళ్ళని పిలిచినా కూడా వాళ్ళకి తెలియదు, అంటే ఒకరో ఇద్దరు ఉంటారు. మిగతా ప్లేసెస్ లో అయితే చాలా మందిని ఇప్పుడు మన బతుకమ్మ జరుగుతుంది. సో సిటీ కౌన్సిల్ కానీ మేయర్ కానీ ఎవరో అక్కడ ఉన్న వాళ్ళని రిప్రజెంటేషన్. మొన్న షార్లెట్ లో బతుకమ్మ వేసాం, అక్కడ మేయర్ వచ్చాడు, అక్కడ సిటీ కౌన్సిల్ వచ్చింది. సో వాళ్ళని ఇన్వైట్ చేసేది ఎందుకంటే నాట్ ఈవెన్ జస్ట్ షార్లెట్ ని ఎగ్జాంపుల్ చెప్తాను, బట్ ప్రతి ఊర్లో మేము చేసేది అదే. అందరినీ కలుపుకొని వచ్చేసి ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏంటంటే యూత్ ఎక్కువ ఉన్నారు, అంతా అండర్ 40 ఉండేసరికి నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళని తీసుకొని రావడము, వాళ్ళకి కలవాలని ఉండడము, అవేర్నెస్ చేయడం, లేకపోతే మన ఫెస్టివల్ నెక్స్ట్ జనరేషన్ కల్చర్ మన నెక్స్ట్ జనరేషన్, సో అందుకే వాళ్ళని కలుపుకోవడము అట్లాంటి అన్ని ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్రతి చాప్టర్ లో అదే. వండర్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు ఒక తరం అక్కడికి వెళ్ళిపోయింది, నెక్స్ట్ తరం ఆ తరం నుంచి నెక్స్ట్ తరం వస్తుంది. సో వాళ్ళు అక్కడే బతుకుతారు, మన ఇండియాకి అయితే మాక్సిమం రానప్పుడు మనం అక్కడ వాళ్ళతో కలవడం అనేది, వాళ్ళతో అసోసియేషన్ అవ్వడం అనేది, ఐ మీన్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ అసోసియేషన్స్, వాళ్ళతో అసోసియేట్ అవ్వడం అది చాలా ఇంపార్టెంట్ మన ఇండియన్ డయాస్పోరా నెక్స్ట్ జనరేషన్స్ కి. అది కనుక మన అసోసియేషన్స్ తీసుకోకపోతే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. అందుకోసమే వాళ్ళతో పాటు ఉండి ఇప్పుడు మీకు ఉన్న మాతృదేశం మీద ఉన్న ప్రేమ మీ నెక్స్ట్ కిడ్స్ కి లేకపోవచ్చు, వాళ్ళకి అక్కడ అమెరికానే అది నెక్స్ట్ వాళ్ళకి. సో మనం అది కూడా ఫోకస్ చేస్తూ ఉండాలి. రైట్, పర్ఫెక్ట్ అన్న. So I'm going to end this conversation now and very happy to interact with you. So next ఒకటి మేము 10th anniversary ఒకటి రీసెంట్ గా మేము సేవా డేస్ చేసాం. సేవా డేస్ తర్వాత 10th anniversary చేసాం. ఈ 10 years ఈ ఆర్గనైజేషన్ పెట్టి స్థాపించి ఎంతో మంది కృషితో ఈ స్టేజ్ కి వచ్చినందుకు 10th anniversary సార్ హోల్ డే చేసాం. మామూలుగా సేవా డేస్ తర్వాత ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది, 4 hours ప్రోగ్రామ్. ఈసారి మార్నింగ్ నుండి 12 నుండి నైట్ 11 వరకు చేసాం. సో దీంట్లో అందరినీ పిలవడము, అందరు రావడము, అందరు కలిసి చేయడము, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, ఆర్వీపీస్ కానీ, వాలంటీర్స్ కానీ ఎంతో మంది ఇన్వాల్వ్ సో మంచి ప్రోగ్రామ్ శిల్పకళా వేదికలో జరిగింది December 25th క్రిస్మస్ రోజు. సో ఎంతో చాలా బాగా జరిగింది. దీన్ని నరసింహారెడ్డి దొంతిరెడ్డి లీడ్ చేసినాడు. అండ్ చైర్స్ చాలా మంది కమిటీస్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి. అప్పిరెడ్డి వాజ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ యుఎస్ లో ఉన్నప్పుడు. సో ఇక్కడ వచ్చినాక ఇందులో ఇన్వాల్వ్ అవ్వడము, మధుకర్ అని ఇక్కడ లోకల్, సో ద్వారకానాథ్ రెడ్డి గారు వీళ్ళందరినీ మా అందరికి ఒక హెడ్ మాస్టర్ లాగా సో గైడ్ చేయడము, మాకు ఇక్కడ ఏం చేయాలి అన్నది. జ్యోతిరెడ్డి గారు యుఎస్ మన హాస్పిటాలిటీకి అడ్వైజర్ లా ఉన్నారు. అండ్ వాణి గడ్డం గారు చైర్ గా ఉన్నారు కల్చరల్ కి. సంగీత గారు అవార్డ్స్ కొన్నారు. అండ్ పల్లవి గారు హాస్పిటాలిటీకి ఉన్నారు. సో చైర్స్ కోచ్ రఘు గాని, సంతోష్, అందరూ చాలా ఒక కమిటీ అని కాదు, మీద వేసుకొని చేసి సక్సెస్ఫుల్ గా చాలా శిల్పకళా వేదికలో అంతమంది రావడం చాలా కష్టమైన పని. సో మాకు ఒక స్టేజ్ వెళ్ళాలంటే ఎవరన్నా రాకపోతే అమ్మాయి కాస్త ప్లేస్ మిగిలింది అంటే, ఎందుకంటే ఇన్వైట్ చేసిన వాళ్ళని ఇన్వైట్ చేసినాక వాళ్ళని ప్రాపర్ గా చూసుకోకపోవడం అది ఎంతో బాధ. మేము స్టేజ్ పైన ఉన్నా ఎక్కడున్నా కూడా అది ఎంతో బాధ అవుతుంది. అరే వాళ్ళు కూర్చోలేకపోతున్నారు, వాళ్ళకి ప్లేస్ ఇవ్వలేకపోతున్నాము. సో అది ఈసారి మాకు కొద్దిగా అంటే ఎక్కువ క్రౌడ్ వచ్చింది. అనుకున్న దానికన్నా కూడా మేము ఒక 2000 members దాని కెపాసిటీ అయితే 3000 ప్లస్ వచ్చారు. 3400 members వచ్చేసరికి ఆ ఫుడ్ కానీ లక్కీగా ఫుడ్ కేటర్ చేసిన మన నందు గారు కానీ, ఆ జే మీడియా నరేంద్ర గాని, అన్ని ఏదైనా సరే ఏది తీసుకోకుండా అంతా ఒకరు కాంప్లిమెంట్ ఎక్స్ ప్రెసిడెంట్ వంశీ
మన వెంకయ్య నాయుడు గారు వచ్చినట్టున్నారు. వెంకయ్య నాయుడు గారు రావాల్సింది కదా, అదే రోజు వాజ్పేయి గారిది 100th బర్త్డే ఓకే. చేసేసరికి అవును. రాలేకపోయారు. ఓకే. బట్ చాలా మంది వచ్చి ఆశీర్వదించినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ 10th యానివర్సరీ ఘనంగా జరిగినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. విత్ ఆల్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్. అండ్ నెక్స్ట్ కన్వెన్షన్ షార్లెట్ లో ఉంది, జూలై 17th, 18th, 19th ఇన్ షార్లెట్. సో ఇదే ఇయర్. సో అందరు రండి, అక్కడ కూడా బాగా జరుగుతుంది. 3 days ప్రోగ్రామ్ Trump will not allow us to. ఎస్, అదొక్కటి వీసా మాకు కూడా టెన్షన్ ఉంది. కాకపోతే అందరు రావాలన్నది We will కోరిక, definitely, yes. వస్తే బాగుంటది. సో మంచి చేయాలని మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాం అండ్ చేస్తాం. Definitely, if you are sponsoring and everything, we will definitely have our presence there. Yes. Yeah. Thanks, Anna. Thank you for sharing insights that are not just informative, but truly meaningful to our society and our community as well. So, నవీన్ అన్న, మీ మాటలు చాలామందికి హోప్ అండ్ క్లారిటీ ఇచ్చాయని నేను అనుకుంటున్నాను అండ్ నమ్ముతున్నాను కూడా. వ్యూవర్స్, మీకు చెప్పాలంటే ఈ సంజమ్ టాక్స్ పర్పస్ వచ్చేసేసి ఒక మామూలు పాడ్కాస్ట్ లాగా కాకుండా మీకు యూస్ఫుల్ అనిపించే అన్ని కంటెంట్స్ తీసుకురావడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎవరైనా మీ దృష్టిలో ఉంటే ప్లీజ్ కామెంట్ ఆన్ దిస్ పాడ్కాస్ట్. వీ విల్ గెట్ దట్ పర్సన్ ఆల్సో ఇన్ టు ద పాడ్కాస్ట్ సో దట్ దే కెన్ గివ్ దేర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్పైర్ మోర్ పీపుల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ ఛానల్ని పంపించండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమాచారం అండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్ హూ ఆర్ ప్లానింగ్ టు రిలొకేట్ టు అబ్రాడ్ and who are currently living in United States of America. Thank you. Signing off, Srikanth Reddy. And also, I would like to give a message from this platform. From now onwards, definitely I'll give this sentence. మీ ఓటుని తప్పకుండా ఉపయోగించుకోండి. ప్రపంచంలో ఎక్కడున్నా ఓట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాట్ విల్ డైరెక్ట్ యువర్ ఫ్యూచర్ జనరేషన్స్. Don't miss to vote and make this as a main responsibility whenever the elections are coming in your society or community or in your country. Thank you.